తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ డేలా పడింది. పోతూ చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ ను ఓడించి ప్లే ఆఫ్ లో టాప్ లో నిలవాలన్న గుజరాత్ కళ్లను కకావికలం చేసింది చెన్నై. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్కే 5 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ఆయుష్ మాట్రే 34 పరుగులు, డెవాన్ కాన్వే 52 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు. తొలి వికెట్ కు 44 పరుగులు జోడించారు. ఇక ఆ తర్వాత ఉర్విల్ పటేల్ కూడా 37 పరుగులతో రాణించాడు. ఇక చివర్లో డెవాడ్ బ్రేవిస్ అయితే 23 బంతుల్లోనే 4 4లు 5 సిక్సర్లతో 57 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే జడేజా 21 పరుగులు చేయడంతో 5 వికెట్లు కోల్పోయి సిఎస్కే 230 పరుగులు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణకు 2 వికెట్లు, సాయి కిషోర్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ తలా 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. శుభమన్ గిల్ 13, జోస్ బట్లర్ 5 పరుగులు, అలాగే షఫాడ్ రూథర్ఫోర్డ్ డకౌట్ తో వెంటనే పెవిలియన్ చేర్చిన సిఎస్కే బౌలర్లు ఆ తర్వాత షారుఖ్ ఖాన్ సైతం 19 పరుగులు చేయగా రాహుల్ తెవాటే 14 పరుగులు చేసి ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. ఈ క్రమంలో సాయి సుదర్శన్ 41 పరుగులతో పర్వాలేదనిపించారు. ఇక ఆ తర్వాత వచ్చిన వారి వచ్చినట్టు పెవిలియన్ చేరుతూ 18.3 ఓవర్లలో 147 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో సిఎస్కే జట్టు 83 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. హన్సుల్ కాంబోకు 3 వికెట్లు, రవీంద్ర జడేజాకు 2, ఖలీల్ అహ్మద్ అలాగే మతీస పతిరానాకు చెరో 1 వికెట్ దక్కింది. మొత్తంగా ఈ మ్యాచ్ ఓటమితో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ లో టాప్ పొజిషన్ లో ఉండాలన్న ఆశపై సిఎస్కే నీళ్లు చల్లింది. ఇక గుజరాత్ టైటాన్స్ కు లీగ్ దశ చివరి మ్యాచ్ ఇదే. అయితే గుజరాత్ తో పాటు ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకున్న ఆర్సీబీ, పంజాబ్, ముంబై ఇండియన్స్ లకు ఇది మంచి సువర్ణ అవకాశం. ఇప్పటికే లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్ల్లోనూ గుజరాత్ 9 విజయాలతో 18 పాయింట్లతో టాప్ లో ఉంది. ఇక ఆ తర్వాత 17 పాయింట్లతో ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఉన్నాయి. ఈ 2 జట్లు చివరి మ్యాచ్ లో గెలిస్తే 19 పాయింట్లతో టాప్ 2 స్థానాల్లో ఉంటాయి. ఒకవేళ పంజాబ్, ముంబై మధ్య జరిగే మ్యాచ్ లో ముంబై గెలిస్తే 1 లేదా 2వ స్థానంలో ఉంటుంది. ముంబై జట్టు ఫామ్ ను బట్టి చూస్తే ఖచ్చితంగా టాప్ 2 లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు ఆర్సీబీ లక్నోను ఓడిస్తే మొదటి స్థానాన్ని దక్కించుకుంటుంది. ఏది ఏమైనా చెన్నై జట్టు గుజరాత్ ను ఓడించడం ప్లే ఆఫ్ చేరిన మిగతా 3 జట్లకి టాప్ లో ఉండేందుకు ఇది మంచి సువర్ణ అవకాశం.